హేరంబ సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని కాకినాడ భోగి గణపతి పీఠంలో ఘనంగా నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. హేరంబ సంకష్టహర చతుర్థి సందర్భంగా భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన గురువారం ఉదయం సుప్రభాత వేళలో చతుర్థి ఉపవాసకులు నగర సంకీర్తన నిర్వహించారు. 4 అడుగుల మూషిక వాహన గణపతి విగ్రహాన్ని సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ జయ జయ గణేశ సంకీర్తన చేస్తూ పులాభిషేకంతో ఊరేగించారు. బత్తాయి పండ్లతో పాల వెల్లిని ప్రత్యేకంగా అలంకరించి కలశ స్థాపన, సహస్రనామ పారాయణ, అఖండ హారతి అందించారు. అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పీఠంలో సెప్టెంబర్ 7 నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవాల్లో అష్ట గణపతుల ఊరేగింపు వేడుక జరుగుతుందని తెలియజేశారు. పసుపు గణపతి నుంచి ఇప్పుడు మూసిక గణపతి వరకు ఉన్నటువంటి ఈ యొక్క గణేశ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అష్ట గణపతులు ప్రతి నెల ఈ రాబోయే నెలలో ఉన్నటువంటి వినాయక చవితి రోజు నుంచి నవరాత్రులలో సాయంత్రం పూట ఈ యొక్క అష్ట గణపతులతోటి నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏడాది ప్రత్యేకించి గంధం రంగు మాల ధారణలో దీక్షా కార్యక్రమాలు, గణపతి దీక్షలు జరుగుతాయి. ఈ 9 రోజుల పాటు ఉపవాసము, అదేవిధంగా మధ్యాహ్నం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష, ఇవన్నీ కూడా గణపతి పీఠంలోనే జరుగుతాయి. ఈ విధంగా అష్ట గణపతుల యొక్క ఆరాధనతోటి ఈ యొక్క చిన్న తిరుపతికి యాత్ర జరుగుతుంది.